అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అక్షయ తృతీయకి మనము బంగారం కొన్నా కొనకపోయినా మనం ఈ వస్తువులు కొంటే బంగారం కంటే 10 రెట్లు 100 రెట్లు ఎక్కువ మనం బంగారం కొన్నట్టు అదృష్టం మన ఇంటికి దూసుకు వస్తుంది. మనకి అంత అదృష్టాన్ని కలుగజేసే ఈ అక్షయ తృతీయ ఇలాంటి రోజు మళ్ళీ 12 సంవత్సరాల వరకు రాదు. 12 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. రోహిణి నక్షత్రంతో కలిసి వచ్చింది ఈసారి అక్షయ తృతీయ. రేపే అక్షయ తృతీయ. ఈ రోజున మనం ఇంటికి తెచ్చుకోవాల్సిన వస్తువులు గళ్ళుప్పు, బెల్లం, వెండిది ఏమైనా లక్ష్మీదేవిది ఉంటే పెట్టుకోవచ్చు, గోమతి చక్రాలు, ఆవు దూడ ఏదైనా ఫోటో అయినా లేదంటే వెండిదైనా ఏదైనా, లక్ష్మీ గవలు, పసుపు, బెల్లం ఇవి అన్నీ మనం ఇంటికి కొని తెచ్చుకోవాలి. ఇవి అన్నీ మనం బంగారంతో సమానం. అయితే ఇది కొనుక్కోవడానికి కూడా ఒక టైమింగ్ ఉంటుంది. 6:54 నిమిషాల నుంచి 7:54 నిమిషాల మధ్యలో మనం ఈ వస్తువులు కొని తెచ్చుకోవాలి. అదేవిధంగా ఒక ఇత్తడి గిన్నె ఉంటే దాంట్లోని బెల్లం పరమాన్నం అదే టైంలోని ఇంట్లో వీరు పూజ చేస్తే వేరే వాళ్ళన్నా తయారు చేయొచ్చు. తయారు చేసి అది అమ్మవారికి నైవేద్యం పెట్టాలి. ఈ అక్షయ తృతీయ 6:36 నిమిషాల నుండి 8:56 నిమిషాల వరకు మధ్యలో ఈ కార్యక్రమం చేయాలి. ముఖ్యంగా ఇంపార్టెంట్ 6:54 నిమిషాల నుంచి 7:54 నిమిషాల మధ్యలో ఈ పూజ చేసుకుంటే ఇంకా చాలా మంచిది. ఆ పూజలో మనం లక్ష్మీ అష్టోత్తరం, లలితా సహస్రనామం కానీ, లలితా చాలీసా కానీ, ఇలా అమ్మవారికి సంబంధించింది ఏదైనా లక్ష్మాష్టకం చదువుతూ అమ్మవారికి అభిషేకం చేయాలి. అక్షయ తృతీయ రోజు మనం ఇలా కనుక పూజ చేసుకుంటే మన ఇంట్లో లక్ష్మి తాండవిస్తుంది. మన ఆడబిడ్డలందరం తప్పకుండా ఈ అవకాశాన్ని వదులుకోకుండా తప్పకుండా మనం చేసుకుందాము. అందరికీ శుభమస్తు, శ్రేయస్తు, కళ్యాణమస్తు. అందరికీ శుభమస్తు, శ్రీరస్తు, కళ్యాణమస్తు. వీటితో పాటు